ఓపెనింగ్ వచ్చిన నేను 15.4 ఓవర్ల దాకా ఆడిన. నెట్ రన్ రేట్ని 10 దగ్గరికి తీసుకొచ్చిన. నేను అవుట్ అయినాక జస్ట్ 26 బాళ్లల్లో 58 రన్స్ కొడితే చాలు, అది కూడా కొట్టలేకపోయిల్లు. గిల్లు ఈ సీజన్ మొత్తం మనం రన్స్ కొట్టి తప్పు చేసినాం బ్రో. మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కి బ్యాటింగ్ ఎట్లా చేయాలని కూడా మర్చిపోయిల్లు. కరెక్ట్ చెప్పినావు సాయి. ముంబై ఇండియన్స్ కి తిలక్ వర్మ 227 స్ట్రైక్ రేట్ తోని 3 సిక్స్లు చంపిండు. హార్దిక్ పాండ్యా 244 స్ట్రైక్ రేట్ తోని 3 సిక్స్లు చంపిండు. ఇక మనకేమో మన తేవాటియా, షారుఖ్ ఖాన్, సర్ఫిన్ రుతర్ఫోర్డ్ హ్యాండ్ ఇచ్చిల్లు. ఈ మ్యాచ్ మనం ఓడిపోయింది మన మిడిల్ ఆర్డర్ వల్లనే. గిల్లు నేను ఒక విషయం చెప్తే ఏమనుకోకు, మనం లాస్ట్ 3 మ్యాచ్లలో ప్రతి మ్యాచ్లా సెకండ్ బ్యాటింగే చేసినాం. నువ్వు ప్రతిసారి ఆపోజిట్ టీంతోనే 230 కొట్టించినావు. అదేమన్నా 150, 160 మేము వచ్చి చేజ్ చేయడానికి. అట్లా అనుకుంటే మొన్నగా ఆర్సీబీ వాళ్ళు లక్నో మీద 230 వట్టిగానే చేజ్ చేసి క్వాలిఫైర్ 1 ఆడి తర్వాత ఫైనల్ కూడా పోయిల్లు. గెలిచే మ్యాచ్ మీ వల్లనే మింగింది. అట్లా కాదు గిల్లు బై, లక్నో టీంలో ఉన్న బౌలర్లు ముంబై టీంలో ఉన్న బౌలర్లు ఒక్కటేనా? అందరిదో కథ అయితే గా బుమ్రాదో కథ. వాళ్ళ బౌలర్లు అందరూ 10 ఎకనామీ రేట్తో బౌలింగ్ ఎత్తే ఆయన మాత్రం 6 ఎకనామీ రేట్తో బౌలింగ్ వేసిండు. ఇక గసంటి బౌలర్ని ఎదుర్కొని మీరు రన్స్ ఎట్లా కొట్టాలి? పాండ్యా బ్రో, నిజం చెప్పాలంటే బుమ్రా ఉండి నువ్వు బతికిపోతాను. ఒక్కసారి బుమ్రా లేకుంటారా చూసుకుందాం, మీ ప్రతాపమో మా ప్రతాపమో. అట్లా అనుకుంటే రషీద్ ఖాన్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నప్పుడు తీసుకొని మీరు ట్రోఫీ గెలవలేదా? అవన్నీ వద్దు. బుమ్రా, బోల్టు, స్కై, నేను, రోహిత్ అన్న అందరం హ్యాకర్స్, అందరు గిదే టీంలు ఉంటాం. మమ్మల్ని ట్రోఫీ గెలవకుండా ఆపే పవర్ ఎవరికున్నదో చూస్తాం. మొన్ననే కదా పాండ్యా బ్రో మిమ్మల్ని ఓడించి టేబుల్లో టాప్కి పోయినావు. ఏం లాభం, ఎంబటే ఆర్సీబీతో ఓడిపోయి కిందికి వచ్చి కదా. ఏం బాధపడక అయ్యారు, మిమ్మల్ని ఓడించినందుకు ఆర్సీబీకి తగిన గుణపాఠం ఫైనల్లో చెప్తాం. అంటే మమ్మల్ని ఓడించి ఫైనల్కి పోతామని ఫిక్స్ అయిపోయినావా? అయ్యారు, ఇప్పుడు మేము లీగ్ స్టేజ్లో మమ్మల్ని ఓడించిన టీంలన్నింటినీ మళ్ళీ తిరిగి ఓడించే కార్యక్రమం పెట్టుకున్నాం. గుజరాత్ టైటాన్స్ మమ్మల్ని లీగ్ స్టేజ్లో 2 సార్లు ఓడించిల్లు, అందుకే నిన్న వాళ్ళని ఓడించి ఇంటికి పంపినాం. ఇక మీరు కూడా మమ్మల్ని లీగ్ స్టేజ్లో ఓడించి క్వాలిఫైర్ 1 ఆడకుండా చేసిల్లు. మిమ్మల్ని కూడా ఇంటికి పంపుడు న్యాయమా కాదా? స్ట్రోక్ సరిపోనట్టున్నది పాండ్యా, మళ్ళోసారి ఇస్తారాళ్ళి. పాడితే తమ్ముడు, ఇక 2 టీంలు మిగిలినాయి, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్. మనతోని ఫైనల్ ఏది ఆడితే మంచిగా ఉంటుంది అనుకుంటాను. వాస్తవం చెప్పాలంటే మొన్న క్వాలిఫైర్ 1లో పంజాబ్ను ఓడించినాం, మళ్ళీ వాళ్ళనే ఓడించి ట్రోఫీ గెలిస్తే కిక్కు రాదు. హ్యాకర్స్ ఫైనల్ కత్తనే బాగుంటుంది అనుకుంటానా? కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. ఆర్సీబీ ఫస్ట్ ట్రోఫీ గెలిచింది ఏ టీం మీద అంటే ఆ టీంలా ప్రైమ్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, నవన్దీరు, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, ట్రోఫీల మీద ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మ, ఫుట్బాల్ ప్లేయర్ ట్రెంట్ బోల్ట్, వీళ్ళందరూ ఉన్నారంటేనే కిక్ వస్తుంది. రేపు దగ్గరుండి మ్యాచ్ చూద్దాం అన్న. ఒకవేళ పంజాబ్ వచ్చింది అనుకో, యాజ్ యూజువల్ గా పోయినసారి విసికినట్టే విసికి ట్రోఫీకి వెళ్దాం. ముంబై వచ్చింది అనుకో, అప్పుడు కొద్దిగా సిస్టమ్ సాఫ్ట్వేర్ రీసెట్ చేసుకొని రావాలి, లేకుంటే హ్యాకర్స్ హ్యాక్ చేస్తారు. టెన్షన్ పడకు పాటివేరు, ఫైనల్ కి మేమే వస్తాం. మీరు సిస్టమ్ మొత్తం రీసెట్ చేసుకోవాలి, రీబూట్ చేసుకోవాలి, అవసరమైతే అప్డేట్ కూడా చేసుకోవాలి. మిమ్మల్ని హ్యాక్ చేసుడు మాత్రం గ్యారంటీ. అవ్వ ఏం ఆడినో బేస్టో బ్రో. జస్ట్ 22 బాళ్లల్లా 47 రన్స్, 213 స్ట్రైక్ రేటు. నువ్వు గిదే ఆట కంటిన్యూ చేస్తే మనల్ని ట్రోఫీ గెలవకుంటే ఎవరు ఆపలేరు. ఇది జస్ట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అట్లా టచ్ ఇచ్చి వదిలిపెట్టిన. సెకండ్ మ్యాచ్ లా విశ్వరూపం చూపిస్తా, రెడీ ఉండుల్లి. మన మ్యాచ్ మింగడానికి ఇంకొక మెయిన్ రీజను ఆ కాయిజెం మెండిస్. మీ ఇద్దరు రోహిత్ అన్న క్యాచ్ వదిలిపెట్టిరు. వాస్తవం చెప్పాలంటే రోహిత్ అన్నకి ఈ మ్యాచ్ గెలిపించుడు ఇంట్రెస్ట్ లేనట్టే అవుపించింది. తమ్ముళ్ళు క్యాచ్లు పట్టుకోవాలని 2 సార్లు క్యాచ్ ఇచ్చిండు, అయినా మనం పట్టుకోకపోయేసరికి అన్నకు కోపం వచ్చి 80 రన్లు చంపిండు. 9 4లు 4 6లు. ఏందివే కాయిద్దే ఇది? సరే నేనంటే బౌండరీ దగ్గర ఉన్నా క్యాచ్ వదిలిపెట్టినా, గా మెండిస్ వికెట్ కీపర్ అయి ఉండేందుకు వదిలిపెట్టిండు. ఏందివే మెండిస్ ఇది? నువ్వు క్యాచ్ వదిలిపెట్టుడే కాకుండా హిట్ వికెట్ కూడా అయినావు. వాళ్ళే నిన్ను అవుట్ చేస్తారువే, నీ అంతటి నువ్వు అవుట్ అవడెందుకు చెప్పు? అరే గిల్లు, కన్ఫ్యూజన్లో కాలు వెనక వికెట్లకు తాకిందివే. నేను కనుక అవుట్ కాకపోయేది ఉంటే మ్యాచ్ వేరేలాగుంటుండే. వాస్తవం చెప్పాలంటే మెండిస్ బ్రో అవుట్ అయినాక కూడా నేను ఎక్కడన్నా రన్ రేట్ దగ్గరిచ్చిన్నా. 24 బాళ్లలో 48 చంపిన, కరెక్ట్ 200 స్ట్రైక్ రేట్తోనే ఆడినా. నేను సుదర్శన్ బ్రో పడ్డ కష్టం మొత్తం వేస్ట్ చేసిల్లు. కరెక్ట్ వాషింగ్టన్. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ టీంలో బేస్టో ఎట్లా బ్యాటింగ్ చేసిండో నువ్వు కరెక్ట్ అట్లనే చేసినావు. వాళ్ళ టీంలో రోహిత్ అన్న ఎట్లా బ్యాటింగ్ చేసిండో మన సాయి సుదర్శన్ సేమ్ అట్లనే చేసిండు. కానీ వాళ్ళ దానిలో పాండ్యా, తిలక్ వర్మ 6లు చంపిల్లు, మన తేవాటియా, షారుఖ్ ఖాన్ మనల్ని చంపిల్లు. ఏం చేద్దాం తీగిల్ బాయ్, నెక్స్ట్ సీజన్లో చూసుకుందాం. రోహిత్ అన్న మనం 228 రన్స్ కొడితేనే జస్ట్ 20 రన్స్తో గెలిచినాం. అదే నువ్వు ఇచ్చిన క్యాచ్లు కనుక వాళ్ళు పట్టుకొని ఉంటే మనం 200 కొట్టుండే కావచ్చు, మ్యాచ్ ఓడిపోతుండే కావచ్చు. ఊహించుకుంటేనే భయం అవుతుంది. అరే తమ్ముడు, నేను ఎట్లా కొడతా?
వాళ్ళ క్యాచ్ వదిలిపెట్టేటట్టే కొడతా. నెక్స్ట్ మ్యాచ్లో చూడు ఒక్క క్యాచ్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ గెలిపిస్తా. వాస్తవం చెప్పాలంటే ఐపీఎల్లో బుమ్రా అన్నతోని 2 ఓవర్లే వేపియాలన్న రూల్ తీసుకురావాలి. ఎక్కడి నుంచో హ్యాకర్ని పట్టుకొచ్చి ఆడిచ్చి మమ్మల్ని అందరిని ఓడిస్తాళ్ళు. అంటే నువ్వు సాయి సుదర్శన్ టన్నులు రన్స్ కొడితే ఏం లేదు కానీ నేను వచ్చి మంచి బౌలింగ్ ఎత్తేనే ప్రాబ్లం అవుతుందా? బ్యాటింగ్ పిచ్ మీదనే ఈ విధంగా బౌలింగ్ ఎత్తానంటే ఇక బౌలింగ్ పిచ్ అయితే ఇక బౌలింగ్ ఎట్లా ఎత్తానో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో పిచ్ మొత్తం బ్యాటింగ్ అనుకూలించాలి, లేకుంటే ఈ బుమ్రాతో మనకు డేంజరే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే రేపు క్వాలిఫైర్ 2కి సంబంధించిన వీడియో కూడా వస్తుంది, రేపు మార్నింగ్ 9 o'clock లోపు. ఏమున్నది, ఎలిమినేటర్లో అనుకున్నట్టే ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. వాస్తవం చెప్పాలంటే ముంబై ఇండియన్స్లు అందరూ మ్యాచ్ విన్నర్స్ ప్లస్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ, జానీ బ్రేస్టో కావచ్చు, తర్వాత సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, పాండ్యా, శాంట్నర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఎట్లున్నదంటే వీళ్ళ టీం ఒక అవెంజర్స్ టీం లాగా ఉన్నది. ఒకరు కాకపోతే ఒకరు ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తారు వీళ్ళని. అదే మరోవైపు మనం గుజరాత్ టైటాన్స్ని చూసుకుంటే వాళ్ళ టీంలో ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ ఉన్న. జాస్ బట్లర్ కూడా ఈ మ్యాచ్లో లేడు. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, ప్రాసిద్ కృష్ణ, సిరాజ్, షారుఖ్ ఖాన్, టెవాటియా ఒక్కరు కూడా ఇలా సూపర్ స్టార్స్ లేరు ఎక్సెప్ట్ శుభ్మన్ గిల్ అండ్ రషీద్ ఖాన్. ఇక రషీద్ ఖాన్ కూడా ఫామ్లో లేడు. అయినా కానీ ఈ టీంతో 10 టీంలలో గుజరాత్ టైటాన్స్ దాకా వచ్చిందంటే నా ఉద్దేశంలో చాలా గ్రేట్ ఎఫర్ట్. స్టార్ ప్లేయర్ లెవెల్ లేకుండా జస్ట్ నార్మల్ ప్లేయర్స్ తోని వాళ్ళనే ఎట్లా ఉపయోగించుకోవాలని అట్లా ఉపయోగించుకుంటూ దాకా వచ్చిళ్ళు. ఇక ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు గెలుస్తుండే. ఈ మ్యాచే కాదు, వాళ్ళు 230 ఇచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ వాళ్ళు చేసి చేసినంత పని చేసారు, లాస్ట్లో తడబడ్డారు. తెవాటి అని నమ్ముకున్నారు వాళ్ళు. ఇంకొకరు ఎవరైనా మంచి ఫినిషర్ ఉండేది ఉంటే బాగుండేది. ఎనీవే ఇక ట్రోఫీ రేస్లో 3 టీంలు మిగిలినాయి, పంజాబ్, ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ. ఒకవేళ పంజాబ్ మీద ముంబై గెలిచి ఫైనల్కి పోయింది అనుకో, ఇక ఆ మ్యాచ్ సినిమా అయితే మొత్తం వేరే ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.